జై శ్రీరామ్. ప్రతిరోజు ఒక కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. ఇంద్రుడి భార్య శచీదేవి ఒక చిలుకని ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆ చిలుకకి అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం చేసి ఆ చిలుక బాగా జబ్బు పడడంతో శచీదేవి బాధపడి ఇంద్రుడి వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు మాత్రం ఈ చిలుక బతకాలి, లేదంటే నేను కూడా ప్రాణం వదిలేస్తాను అని ఇంద్రుడితో ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు శచీదేవిని సముదాయిస్తూ, అదెంత పని చేద్దాం, ప్రతి ప్రాణి తలరాతను రాసేది బ్రహ్మ కదా అని చెప్పేసి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు జరిగిన వృత్తాంతం అంతా బ్రహ్మకు వివరించగా బ్రహ్మ అంటారు కదా, నేను తలరాతలు మాత్రమే రాస్తాను, కానీ అది అమలు పరిచేది శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువుడు పాలించేది నేనే, కానీ దాన్ని లయం చేసేది అంటే ప్రాణం తీసేది ఆ శివుడే, కాబట్టి మనందరం కలిసి శివుడి దగ్గరికి వెళ్దామని శివుడి దగ్గరికి వెళ్తారు. అయితే శివుడు వీళ్ళందరినీ చూసి వారి రాకకు కారణం ఏంటో అడిగి తెలుసుకుంటారు. అప్పుడు శివుడు అంటాడు కదా, ప్రాణం తీసేది నేనే, కానీ ఆ పనిని యమధర్మరాజుకు అప్పగించాను అని అంటాడు. వీరందరూ కలిసి ఎంతో ఆతృతతో యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజుకి ఈ చిలుక వృత్తాంతం మొత్తం చెప్పగా యమధర్మరాజు అంటాడు కదా, అది చాలా చిన్న విషయం, ఎవరైతే చనిపోతారో వారి కారణం ఒక ఆకు మీద రాసి ఈ గదిలో పెడతాము అని చెప్పేసి చెప్తాడు. అందరూ కలిసి శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, యముడు అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్తారు. ఆ గదిలోకి వారు ప్రవేశించగానే ఒక ఆకు రాలి కింద పడుతుంది. ఆ ఆకు ఎవరు దాన్ని తీసి చూడగా ఆ ఆకులో చిలుక ప్రాణం ఎలా పోతుందో రాసి ఉంటుంది. అందులో ఉంటుంది కదా, ఏ రోజైతే శివుడు, బ్రహ్మ, విష్ణువు, యముడు, ఇంద్రుడు ఒకేసారి ఈ గదిలోకి ప్రవేశిస్తారో అప్పుడే చిలుక ప్రాణం పోతుంది అని చిలుక చనిపోవడానికి కారణం దానిపై రాసి ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే విధిరాతను ఎవరూ మార్చలేరు అనే సత్యం గోచరిస్తుంది. జై శ్రీరామ్.